స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. అల్లు అర్జున్ గారి కెరియర్ ఈ పుష్ప 2 కంటే ఇంకా పెద్ద హిట్ ఏమైనా కొట్టే అవకాశాలు ఉందా రాబోయే రోజులు? అంటే ప్రజెంట్ ఆయన ఎదుర్కొంటే సమస్యలని మినహా ఏమైనా ఉందా? ఇప్పుడు అది అల్లు అర్జున్ గారు ఒక్కళ్ళకే సమస్య కాదు, ఇట్ ఈస్ అ వార్నింగ్ టు ఆల్ హీరోస్. యంగ్ హీరోస్ అయినా ఏ హీరోస్ అయినా, ఎప్పుడు నాగార్జున వెళ్ళినా, లేకపోతే వెంకటేష్ బాబు వెళ్ళినా, లేకపోతే చిరంజీవి గారు వెళ్ళినా, ఇలాంటివి జరగలేదు కదా. ఇవి కేవలము ఈ యొక్క బౌన్సర్లను పెట్టుకుని బిల్డప్లు ఇస్తే ఇలాగే ఉంటుంది. కాబట్టి పాప ఆయన ఏమీ కావాలని చేయలేదు. ఆ పోలీస్ వద్దన్నారంట. పోలీస్ వద్దని చెప్పినప్పుడు మానాలి మరి. వెళ్తే కేసులు అవుతాయి కదా, ఆటోమేటిక్ గా అనవసరంగా ప్రాణాలు నష్టపోయినాయి. వీళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా ప్రాణాలు రావు కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కలగజేసుకునేంత వరకు మరి ఎందుకు మరి ఊరుకోవాలా? ఈ సినిమా హీరోలు అందరూ వీళ్ళు వాళ్ళు అని కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఏం మానవత్వం చూపించలేదు. వాళ్ళు అగ్ర హీరోలు అయినా వెంటనే వెళ్ళాలా, వెంటనే వెళ్ళిన తర్వాత వెళ్లకుండా సీఎం బిగించేసి మీ సబ్సిడీస్ మీదకి వచ్చేసి మీకు బెనిఫిట్ షోస్ ఇవన్నీ తీసేస్తాను అన్నప్పుడు రియాక్ట్ అయ్యారు వీళ్ళు. దిస్ ఈజ్ నాట్ పెద్దరికం. కాబట్టి సినిమా సెలబ్రిటీస్ అయితే ఎవరికి కావాలా? సినిమా వాళ్ళు కేవలము ప్రజలు సినిమాలు చూస్తేనే అవుతుంది, మనోరంజకంగా ఉండాలి. నటులు అంటే అందరికీ హ్యాపీనెస్ ఇవ్వాలి. మీ కళల్లో మీరు స్వార్థపరులు అనే డ్యామేజ్ రాకూడదు. మంచిగా పేద ప్రజలకు అందరికీ సేవ చేయాలి. చేసినప్పుడు మాత్రమే మిమ్మల్ని ప్రేమిస్తారు. కాబట్టి ఆ రంగంలో పుష్ప 2 అనేటటువంటి సినిమా నెగిటివ్ పబ్లిసిటీ వల్ల ఎక్కువ కోట్ల రూపాయలు సంపాదించాడు నిర్మాతలు వీళ్ళంతా కూడా. సో ఆ అధ్యాయం ముగిసింది. ఈ అల్లు అర్జున్ పుష్ప 3 సినిమా తీస్తారు. సినిమా తీసిన తర్వాత వస్తుంది అని చెప్తున్నారు కదా. ఆల్రెడీ పుష్ప 3 మనకి చూపించేశారు. టిఎస్ గవర్నమెంట్ తోనూ పోలీసులతోనూ ఈ మామూలు ప్రేక్షకులు రోజు యూట్యూబ్ వీడియోస్ లో చూసేశారు. కాబట్టి పుష్ప 3లో ఆయన ఇంకా ఎలాంగేటెడ్ గా తీస్తే సినిమాలు ఎవరు చూడరు. ఒక ఏదో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ చూస్తారు, థర్డ్ పార్ట్ ఫోర్త్ పార్ట్ పని పడలేదా సినిమాలకి? ఇంక పిల్లలు చదువుకోవద్దా? కాబట్టి ఆ సినిమా ఏం హిట్ కాదు. 2025లో అల్లు అర్జున్ది. మామూలుగా ఆయన స్థాయికి బట్టి అంత డబ్బు వస్తుంది. అందుకని 2000 కోట్లు రావాలా, 5000 కోట్లు రావాలా? ఎవరు చూస్తారమ్మా సినిమాలు? వీళ్ళంతా స్టూడెంట్స్ ఎందుకు చూస్తారు? స్టూడెంట్స్ని డైవర్ట్ చేసేటటువంటి సినిమాలు రాకూడదు. కాబట్టి ఎవరు చెప్పినా దట్ ఈస్ వాట్ రేవంత్ రెడ్డి గారు చెప్పారు, అదే పోలీస్ ఆఫీసర్స్ చెప్పారు. కాబట్టి మీరు ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీయండి, అంతేగాని స్మగ్లింగ్లు ఇవి అవి తీసి 1000 కోట్లు రావాలంటే అలాంటివి ఏమి ప్రజలు ఎంటర్టైన్ చేయరు. కావాల్స్తే చూసుకో నువ్వు. ఫస్ట్ పుష్ప, సెకండ్ పుష్ప ఇప్పుడు తీయమని దమ్ముంటే ఈ పుష్ప అంత కలెక్షన్ చేసి చూపించమని. అంత కలెక్షన్ రాదు కానీ హిట్ అవుతుంది. అయితే ఈ సన్నీ థియేటర్ ఘటన తర్వాత ఆయన ఒక్కసారి జైలుకి రావడం ఏంది, తర్వాత ఆయన గాంధీ హాస్పిటల్ తరలించి జరిగింది, నాంపల్లి కోర్టు నుంచి ఆయన 24 hours రిమాండ్ కూడా జరిగింది. అట్ లాస్ట్ మళ్ళీ ఆయనకి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ ట్విస్ట్ మళ్ళీ నిన్న చిక్కడపల్లి స్టేషన్కి వెళ్ళాడు. ఈ ఓవరాల్ గా చూసుకుంటే మళ్ళీ జైలుకి వెళ్ళి ఈసారి స్థిరంగా 2-3 నెలలు ఉంటాడని ఆయన జాతకంలో ఏమైనా అనిపిస్తుందా? లేదు, ఆయన జాతకంలో జైలు యోగం లేదు. ఆయనే మానవుడు కదమ్మా. సెలబ్రిటీ అయినంత మాత్రం దేవుళ్ళు అయిపోరు కదా. అంటే చేసిన ఇదిలో ఓవరాల్ గా ఇన్నిసార్లు జైలుకి వెళ్ళి రావడం అంటే ఏదో ఒకటి అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ఎందుకు వెళ్ళాడంటే అల్లు అర్జున్ మేషరాశికి సంబంధించిన వాడు. ఆ కుజుడు ఇప్పుడు కర్కాటక రాశిలో నీచపట్టున్నాడు. కాబట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడు. తిప్పుద్ది అది, కోర్టులు పోలీస్ స్టేషన్లు తిప్పుద్ది. అవి పోలీస్ స్టేషన్ అనేటటువంటిది అదివేం పెద్ద బాధపడాల్సిన విషయం కాదు. పోలీస్ ఆఫీసర్స్ ఏమి కర్కోటకలు కాదు. ఈ విధంగా అయినా మన వ్యవస్థ ఏంటి అన్నది చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న పోలీస్ ఆఫీసర్స్ ఎలా ఉన్నారన్నది తెలుసుకుంటాడు. ఈ 2025లో మనకి ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు ఏమి అరెస్ట్ గారు వెళ్ళరు. ఇది కండిషనల్ బెయిల్స్ అని ఉంటాయి, పోలీస్ స్టేషన్ బెయిల్స్ అని ఉంటాయి, హైకోర్టులో క్వాష్ ఆర్డర్స్ ఉంటాయి, చాలా లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. కాబట్టి వీటి రీచ్ ఆ పోలీస్ ఆఫీసర్స్ బంధించాలనుకుంటే ఆయన 5 నిమిషాల్లో బంధించవచ్చు, రకరకాల సెక్షన్లు పెట్టి. వాళ్ళు చాలా కార్డియల్ గా చేశారు. అండ్ ఈవెన్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా చేశారు. కాబట్టి ఈ గవర్నెన్స్ రేవంత్ రెడ్డి గారు, చిరంజీవి గారు, వీళ్ళంతా సినిమా హీరోలు వీళ్ళంతా కలిసి పేద ప్రజలకు ఉపయోగపడేలాగా అల్లు అర్జున్ గారి చేతే కాదు మొత్తం సినిమా హీరోలు అందరి చేత ఒళ్ళు వంచి మెడలు వంచి చేపించాలి ఆయన. ఇలా చేస్తే పేద ప్రజలు ఇదవుతారు. అంతేగాని వాళ్ళ స్వార్థం కోసం సబ్సిడీలు ఇచ్చినప్పుడు గవర్నమెంట్ని పొగడం, గాంధీ హాస్పిటల్కి వెళ్ళడం, లేకపోతే వీళ్ళ దగ్గరికి వెళ్ళడం, బాధితుల దగ్గరికి వెళ్ళి పరామర్శించడం. ఒక సీఎం చెప్పేదాకా మీకు వెళ్ళాలని తెలీదా? ఒక సీఎం బిగించినప్పుడు అసెంబ్లీలో మాట్లాడినప్పుడే తెలిసిందా? ఇది నటుల యొక్క లక్షణం కాకూడదు. యూ షుడ్ నాట్ బి సెల్ఫిష్. దేవుడు అనేవాడు ఉంటాడు ఖచ్చితంగా. ఇందులో మీ తప్పున్నా లేకపోయినా మానవత్వం బాగా సంపాదిస్తున్న మీరు పేద ప్రజలకి, వికలాంగులకి నిత్యం చేయాలా. ఒకసారి చేస్తే సరిపోదు.
కాబట్టి 2025లో ఆయనకేమి జైలుకి వెళ్ళిపోయేది లేదమ్మా. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.